కావచ్చు, ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు సంభవిస్తుంటాయి. కానీ ఆ సమస్తమును కూడా శుద్ధిపరుచుకు సమర్థమైన వాడు దేవుడు. అందుకనే అత్తుకోవాలి. ప్రభుని అత్తుకోవటం మనకి ఇష్టం వచ్చిన లేచి మనం ఏదో పోతుంటారు. చాలా మంచిది ఏదైనా వెళ్ళారా, అది ప్రభుకి ఇష్టం కాదు. ప్రభుని అత్తుకునే హృదయం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండే జీవితం కావాలి. అందుకని ప్రభు యొక్క మాటను మనం గైకుంటూ ఉండాలి. భక్తులు ఎందుకు అడుగుతున్నాడు? ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం ఒక మాట చెప్తాడు. కీర్తన 5:3 చూస్తున్నప్పుడు దేవుని నాకు కొంచెం వస్తుంది. యెహోవా ఉదయమున నా కంఠస్వరమును నీకు వినపడి. ఎంతమంది కంఠస్వరం వినపడుతుంది? మన దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని మందిరంలో ఉండేవారు, దేవుని సన్నిధిలో ఉండేవారు, దేవుని ఆవరణలో సకల జనుల తన గులుకొత్త సీయోను నివాసకుండలో చాలా మంది కన్నీరు కరుస్తుంటారు. ప్రభు ఆజ్ఞించరుస్తుంది. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాశి ఉందను. సిద్ధం చేశారా? ప్రభుని ఏమడగలను సిద్ధపడ్డారా? పరిశుద్ధాత్మ దేవుని అడుగుకున్నారా? నీ సన్నిధిని సిద్ధం చేసి కాశి ఉందని. ఎందుకంటే నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చావు, నువ్వు నా మధ్య ఉంటాకి మా మధ్య ఉంటాకి వస్తున్నావు కనుక. అందుకని నీ సన్నిధిని మా ప్రార్థన సిద్ధం చేసి ఉన్నాం. నా సహోదరి సహోదరులారా, ఈ విధంగా చాలా మంది ఆదివారం దినమున, కొందరు, అందరు కాదు, ఇవాళ సెలవు దినం అన్నట్టుగా చాలా మంది చాలా 7-8 గంటలతో పండుకునేవారు ఉన్నారు. ప్రభుని వెతకకుండా 3 గంటల ముందే సిద్ధపడి ప్రభు దగ్గర ఈ దినం నా ప్రభుతో గడపాలని ఆశపడేవారు ఉన్నారు. ప్రభు సన్నిధిలో మనం ఆయన గడపాలి, సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే తన మనసు అసహ్యపట్టలేదు. దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు తన మనసు అసహ్యపట్టలేదు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు లెగమని ఉంటామంటే పరిశుద్ధ దేవుణ్ణి మనం వెతకాలి, సిద్ధం చేసుకోవాలి. ఏమడగరు ఈ దినం నా కుటుంబం, మనం ఏ విధంగా వ్యక్తిగతంగా దేవుని దగ్గర ఏమి సమర్పించుకోవాలంటే అప్లై చేయాలి. ప్రభుని ఏమడుక్కోవాలి? ఈరోజు మన సమస్య కోసం ప్రభుని అడుగుదామా, లోకాన్ని అడుగుదామా? ప్రభుని అడగాలి. అడగట కోసం ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి. శరీరం వచ్చే బలహీనతలు బట్టి కానీ, ప్రాణమైన పీడిస్తున్న దుష్టక్రియలు బట్టి కానీ, లేక సమాధానం లేకుండా చేస్తున్న, కుటుంబంలో సమాధానం కూడా చేసుకున్న ప్రతి విషయంగా వ్యక్తిగతంగా యవనస్తుల జీవితాలు కూడా రోధిస్తూ ఘోషిస్తున్నా, పీడిస్తున్నా ప్రతి విధమైన విషయాన్ని కూడా విడిపింపట కోసం నీవు సన్నిధిలో సిద్ధం చేసుకున్నప్పుడు నీ కుటుంబానికి కావాల్సిన సమాధానం కలగడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో ఏది కావాలో, ఏది కోరుకుంటున్నావో, ఏ అపారం కోరుకుంటున్నావో, లేక ఏ విషయంలో అయితే ప్రభు దగ్గర ఎదురు చూస్తున్నావో, అందుకని ఆయన సన్నిధిలో చెప్తున్నాడు. ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడను. వినిపించాలి. గొంతు తెరిచి మనంతరత్వ తెరవబడాలి, మనంతరత్వ ప్రభుకి అంగీకారం మార్చబడాలి. నీకోసం చూస్తున్నాడు యేసయ్య, నీకోసం చూస్తున్నాడు యేసయ్య. దేవుడు మన గృహానికి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటికి వచ్చి ఆయన పిలుస్తున్నాడు. నువ్వు పిలిస్తే ఆయన ఇంటికి వస్తాడు. నువ్వు పిలవాలి. దేవుడు ప్రతి మనిషిని కూడా దర్శించడం కోసం ఒక మార్కెట్ కూరగాయల విషయంలో ఉంటుంది. కూరగాయలు తీసుకుని కొందరు వస్తుంటారు, ఇంకేదో తీసుకుని కొందరు వస్తారు. మనకు కావాల్సిన వస్తువులు తీసుకుని వస్తూ ఉంటారు. వారు బయట కేకేస్తుంటారు. వెంటనే మనం పిలిచినప్పుడు మన ఇంటి ముందుకు వస్తారు, మనకు కావాల్సినవి తెచ్చుకుంటాం. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని మనం పిలిస్తే మన ఇంట్లోకి వచ్చి తన మనసు అసహ్యపడకుండా నీ కార్యమును నెరవేర్చేవాడు యేసయ్య.
నా కుమారి అని పిలిచేవాడు ఆయన పిలుస్తున్న దేవుడా, దీనికి అనుకరించే దేవుడా. ఆలోచించండి, ఆయన బయటపడు కాదు, నా దేవుడు అన్నాడు కదా, నేను మీ మధ్య నడిచేదను, అప్పుడు మన మధ్యకు వచ్చి నడిచేదను మన కంఠస్వరం విన్నప్పుడు. అందుకని కీర్తన 88 చూస్తే కూడా 13 వచ్చిన చెప్తారు ఒక మాట. కీర్తన 88, 13 చూస్తే కూడా పరిశుద్ధ వాక్యతో చదువుతుంది. యెహోవా, నీతోనే మనవి చేస్తున్నాను, ఉదయం నా ప్రార్థన ఆమేన్ ఎదుర్కోవాలి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు పరిష్కారం కలుగాక. ఎదుర్కోవాలి. సహోదరి సహోదర, ఈరోజు ఒక స్నేహితులు మన స్నేహం కలిగి ఉంటారు. కొంతకాలం వచ్చిన తర్వాత వాళ్ళు ఎడిపోతారు, ఏమవుతారో తెలియదు, కానీ ఆయన మనతో ఉండేవాడు. నేనందరినూ చూశాను ఇదే స్థలంలో, ఈ సకజనాథర గొలుగొత సీయోను నివాస కొండలో. నేను అనేక ప్రాంతాల్లో స్వార్థ చేసినప్పుడు మరి ఈ స్థలంలో అనేకులను చూశాను, రకరకాల జాతుల ఉన్నతమైన వారిని. ఈనాడు కొందరు ఎక్కడికో పోయి జాబ్ చేస్తున్నారు, అవుట్ ఆఫ్ పోయి జాబ్ చేస్తున్నారు, ఫ్యామిలీ పరంగా వెళ్తున్న వారిని చూశాను. ఎక్కడెక్కడ వారు వచ్చారు, మంచిగా అయినారు, బాగుంది, ప్రభు దగ్గరకు వచ్చినారు. ఎన్నో విషయాలకు వాగ్దానాలు చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వారి సంతానాన్ని బట్టి సంతానం లేని వారు వచ్చినారు. అనేకులు చూశాను, అనేకులు వెళ్ళిపోయి ఎక్కడో ఏదేదో రాష్ట్రాలు ఏదో దేశంలో ఉంటున్నారు. చెప్తుంటారు ఎప్పుడు కలిసి ఫోన్ చేసి, అలా కష్టం వచ్చిన ఫోన్ చేస్తుంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు వారు చాలా దూరం కూడా, కానీ నా యేసు నా మధ్య ఉన్నాడైనా ఉన్నాడగానే ప్రతిదినం కూడా ఆయన పరిశుద్ధమైన సన్నిధిని మాట్లాడుతూ ఉన్నాడు, విడిపిస్తున్నాడు, కార్యం చేస్తున్నాడు. అందుకని దాని వెళ్ళారా మన కంఠస్వరం ఆయనకి వినపడాలి. అందుకే మనం అడగను, ఉదయం నా ప్రార్థన నేను ఎదుర్కొన్నాను కనుక ఆయన ఎదుర్కోవడం కోసం, ఆయనతో కలిసిన కోసం మనం తప్పక ప్రభుని దగ్గర ప్రార్థించడం కోసం. అందుకే భక్తులు అంటున్నాడు, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి? మనసు అసహ్యపడదు గనక ఆయన కలుసుకోవాలి. ఆయన మన మధ్యకు వచ్చే దేవుడు. వర్షగంధం ఆరోగ్యంలో 3వ వచనం చెప్తున్నాను. ఆయన దేవుని పరిశుద్ధం యొక్క నామను బట్టి చూస్తే ప్రభు ఆకంచరుస్తుంది. వర్షగంధం 6:3 చూస్తే దేవుని ఆకంచరుస్తుంది. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నవారండి. యెహోవాను గురించిన జ్ఞానము రా, తన మందిరానికి రా, తన సన్నిధికి రా. ఆయన సన్నిధిలో ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు, ఆయన దగ్గర సంపాదించుకో జ్ఞానము. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయన అనుసరించదమరండి. ఉదయం తప్పక వచ్చినట్లుగా ఆయన ఉదయించును. ఉదయం తప్పగా వచ్చినట్టుగా ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన ఎద్దకు వచ్చును. భూమిని తడిపినట్లే తొలకరి వర్షమును కడవరి వర్షం వలె ఆయన మన ఎద్దకు వచ్చును. ఆమేన్. యేసయ్య వస్తున్నాడు. సహోదరి సహోదర, దేవుడు నా ఇంటికి రావట్లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు. చాలా మంది బలహీనంగా మాట్లాడతారు కదా. మనం వెతకాలి. ఫస్ట్ ఆయన మన విషయంలో అసహ్యపడే దేవుడు కాదు, తన మనసు అసహ్యపడదు. తన మనస్సు మన విషయంలో దూరం చేసుకునేది కాదు. మన ప్రేమిస్తున్నాడు, మన కనికరిస్తున్నాడు. ఆయన తన పరిశుద్ధమైన నామట మన కరుణించి ఆయన మన కటాక్షించుకున్న నా సహోదరి సోదరులారా, మన మధ్య ఉంటకు ఇష్టపడే దేవుడు. అందుకని అసహ్యపడే దేవుడు కాదు. మన విషయమైన అసహ్యపడకు ఇష్టపడే దేవుడు కాదు. మన ఎందుకు తను చూస్తున్న మాట చూస్తున్నప్పుడు ఎందుకంటాడు జ్ఞానము సంపాదించుకుందరండి. పరిశుద్ధ మార్గమును
తెలుసుకున్నవారండి. సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధికి ప్రవేశిస్తారండి. ఆయన పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించినప్పుడు, తన కృపల సన్నిధిలో మనం ప్రవేశించినప్పుడు ఆయన మనకు బోధించేవాడు, తన సన్నిధి మనకు అనుగ్రహించి ఆశ్రయించేవాడు, మన మనవికి జవాబిచ్చేవాడు. మనం అడిగినప్పుడు ఆయన మనకు జవాబిచ్చి మన సహాయం చెట్టుకున్నాడని ప్రభు ఆజ్ఞించరుస్తుంది. అందుకని సంపాదించుకుందాం, జ్ఞానము సంపాదించుకుందాం అని ప్రభు మాట సరస్తుంది. నా సహోదరి సహోదర, ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని దేవుని సన్నిధిని మనం వెతకాలి, దేవుని మాట వెతకాలి, జ్ఞానం సంపదకు ఆయన సన్నిధికి రావాలి. దేవుడు ప్రేమించి నేను పిలుస్తున్నవాడు. 105వ వచనం చూస్తే 4వ వచనం భక్తుడు చెప్తున్నాడు ఒక మాట. 105:4 చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ ఒక మాటను బట్టి యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. వెతికినప్పుడు ఆయన బలము నీకు అనుగ్రహిస్తున్నాడు కదా. స్తుతించు, మహిపరచు, ప్రభు సన్నిధిని వెతుకు, బలము కలిగి ఉంటావు, శక్తి కలిగి ఉంటావు, ఆయన కటాక్షం కలిగి ఉంటావు. నేను ప్రేమిస్తున్న దేవుడా, ఆయన పరిశుద్ధం అంటే నేను కరుణించే దేవుడా, నాడు నేడు ఏకరీతికున్న తండ్రి కనుక ఆయన పరిశుద్ధమైన బలమును వెతకాలి, తన పరిశుద్ధమైన సన్నిధిని మనం వెతకాలి. అప్పుడు ఆయన మన దొరికేవాడు. అందుకనే భక్తులు అంటున్నాడు, ప్రభు నామను బట్టి ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో చూస్తే కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలో 7వ వచనం చెప్తారు ఒక మాట. కీర్తన గ్రంథము 5:7 చూస్తే దేవుని ఆజ్ఞించరుస్తుంది. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. ఆలోచించండి. నేనైతే నీ కృపాతిశయమును నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ వెతుకు చూసి నమస్కరించదను. కనుక ఈరోజు ఆలోచించు, దేవుని కనుగొలిచిన సమయాన్ని బట్టి దేవుని ఇస్తున్నా, ఆయనే నీ మధ్యకు వస్తున్నాడు, నీ ఇంటికి వస్తున్నాడు, నేను మందిరమే నీ మధ్యలో ఉంటున్నాను అన్నాడు ఆయన. దేవుని ఆ మొట్టమొదటి దృష్టి నీ ఇంటికి వచ్చి, అందుకని లైఫ్ వర్క్లో పాల్గొనలో కానీ ఆ విషయంలో నిర్లక్ష్యం చేయక కుటుంబంగా కూడుకొని లేక సందర్భంలో కూడుకునేవారు శుద్ధపడి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఈ దినాన్ని తనకు అప్పగించుకొని మన ప్రవస్థన ఉన్నప్పుడు దేవుడు మన దీవించేవాడా. దేవుడు తన పరిశుద్ధ నుండి మన సహాయం చేయడానికి ఇష్టపడేవాడు. నా ప్రియమైన సహోదరి సోదర, నిత్యం కూడా మనం వెతుకుతున్న తండ్రి, తన కృపా కనికరమిట మనకు అనుకుంటున్న తండ్రి, ఈనాడు ఆయన సన్నిధిలో చూసినప్పుడు నేనైతే అన్నాడు ఆయన. అందుకని భక్తుడు కీర్తన గ్రంథంలో 52 చూస్తే 8వ వచనం చెప్తున్నాడు ఆయన. కీర్తన 52:8 చూస్తే వాక్యం చదువుతుంది, నేనైతే దేవుని మందిరములో పచ్చని వరివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. ఈరోజు నీకు నమ్మిక ఉన్నదా? పరిశుద్ధాత్మ దేవుని కలుసుకుంటకు నీకు నమ్మిక ఉన్నదా? దేవుడు అసహ్యపడనన్నాడు, ఆయన మనసు అసహ్యపడదు. నేను నీ యొద్దకు రాటకు నీ ఇంటికి రాటకన్నాడు ఆయన. మన దగ్గరకు వచ్చి మనతో ఉంట కోసం, ఆయన సన్నిధి కోసం, ఆయన సన్నిధిలో ఆయన సెలవిస్తున్నవాడు. ఈ స్థలం వింటున్న వారు ఉదయ కాలంలో దేవుని వాక్యం కోసం ఆశపడ్డ ప్రతి వారు కూడా విషయాన్ని జ్ఞాపం చేసుకొని సకల జనాల గులుకొతో సీయోని నివాసకుండా వారు కూడా ప్రియమైన సహోదరి సోదర, మొక్కరిచ్చు ప్రార్థన చేద్దాం. ఉదయం తప్పక వచ్చింది. తొలకరి వర్షం కడవరి వర్షం ఎలా ఉదయం తప్పక ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఆయన మన మధ్యకు వస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్న దేవుడు కనుక ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మీరు పరిశుద్ధులు కదా. నాన్న, నీ కృపను మమ్మల్ని ప్రేమించి మీ మనసు అసహ్యపడక మా మధ్యకు వచ్చిన దేవుడు కదా. మాకు దేవుడుగా ఉండి మమ్మల్ని నీ ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డ మహోన్నతమైన తండ్రి, నేను మీ మధ్య నడిచేదను అన్నారు కదయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మేము ఎన్నో విషయాలు పర్వతండి అలసిపోయిన వారు ఉన్నారు, అనేక పాపంలతో ఉన్నవారు ఉన్నారు, అనేక విషయాలు నీకు విరోధంగా బ్రతికిన వారు మేము. ఆయన పర్వతండి, మీరు మా యందుంచిన కనికరం పెట్టుకుందనాలి. మీరు మా వెడలు చూపిన కటాక్షను పెట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాపై చూపుతూ నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్ఐ, నీ పాదాలకు వందనాలు. నీ పరిశుద్ధ నామను పెడతండి. నన్ను మమ్మల్ని ప్రేమించుతండి. ఈ పరిశుద్ధ దినమున తనగా ఈ పునరుద్ధాన దినము పోతండి నేను వెతికి కృప ప్రతిబిడ్డగా దయచేతండి. నీ సన్నిధులు కనుక కృప దయచేతండి. నీ పరిశుద్ధ నామంలో ప్రభావ మాకు నాయన తోడుగా ఉండి కనికరించి మాకు సహాయం చేయటకు ఇష్టపడ్డ దేవుడు కనుక మేమును నీ మందిరంలో పచ్చను ఒలివ చెట్టు వెళ్ళి ఉంటా సహాయం చేసి నీ యందు భయభక్తులు కలిగి జీవించి కృప దయచేతండి. ఈ సమయం పర్వత ఏ బిడ్డలైతే ఏ విషయాన్ని బట్టి నీ పాదాలకు మోకరిస్తున్నారు, ఆ కుటుంబంలో ప్రభు సమాధానం కలుగుటకును, వారికి ఆరోగ్యం కలుగుటకును, వారికి ఉన్న ప్రభు ప్రతి విధమైన మరణం తొలిపి నీ పరిశుద్ధంగా కృపతో వర్ధిల్లే కృప దయచేతండి. దోష విధానంలో తొలిపట సహాయం చేసి ఈ రాత్రి వేళ పరుకోదు, ఈ ఉదయకాలం వేళ పరుకోతండి. నీ కటాక్షం మాతో ఉంచే దేవుడు కనుక దగ్గర ప్రభు నీ పాదాలు కొందరు చేస్తున్నాం. అయ్యా తండ్రి, నీ నడుస్త కళ్యాణ ఆదల గొలుగొత సీయోను నివాసకొండలో ఆశతో వచ్చిన ప్రతి బిడ్డపై నీ కృప తెచ్చేసి నీ కనికను కటాక్షం తెచ్చేస్తాం. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. రాత్రి ప్రభు నీతో ఏకీపించిన బిడ్డల బట్టి వందనాలు చేస్తున్నాం. నీ ఆత్మతో ఏకీపించిన వారిని బట్టి వందనాలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రకృతి నీ కృప కనికరం పెట్టదండి. నా మా కుటుంబం కూడా కర్ణించి కటాక్ష దీవిస్తూ అయ్యా నా మా రక్తసంధుల బంధుమిత్రులు కూడా జ్ఞాపక రక్షణ మనసు ఈరోజు నీ పరిశుద్ధమైన నామని వెతికే కృప ప్రతి కూడా దయచేయమని, అదేవిధంగా ప్రభు నీ పరిశుద్ధమైన నాంటారు నాయన. ఉదయకాలంలో ఎగరైన వృద్ధులు నా తల్లిదండ్రులు వారు ఉన్నారు, ఎవరో అనేకలు అనారోగ్యంగా ఉన్నారు తండ్రి, వారు కూడా ముట్టి స్వస్థపరిచి వారి విశ్వప్రభ ఈ దినమైతే ప్రత్యేకించి నీ వెతికే కృప ప్రతి వారు కూడా దయచేతండి. నేను కలుసుకోవటం సహాయం చేతండి. నీ నామను గణపరిచే కృప కూడా దయచేతండి. నీ కటాక్షణ బొమ్మలు కరుణించి దీపించండి. నా ఎస్ఐని కొందనాలు చేస్తున్నాం. నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు చేస్తున్నాం. అదే ప్రభా పరిశుద్ధపతండి. మరి మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న గ్రామాలు కానీ, మేమున్న ప్రాంతాలు కానీ, మేమున్న ప్రతి ఒక్కటి కూడా మీరు జ్ఞాపం చేసుకుంటూ అయ్యా రక్షణ మారుమనసు దయచేసి రక్షణ మార్పచ్చు ప్రతి వారు దయచేసి ఇక పట్టణంలో పల్లెల్లోనూ కూడా ప్రకృతి నీ వెతికి కృప తెచ్చేతండి. అదే ప్రభు అదే సరిహద్దులో నీ కాపుతలు తెచ్చేతండి. ప్రత్యేకించి ప్రకృతి శిరుషత్తు నీ తల్లి తిరిగే కృప కూడా దయచేసి నానా ప్రజలతో వెనక ప్రజాప్రతినిధులను కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ కృపా కనికర వారు కూడా దయచేసి నేర ప్రజలకు మేలుకట్టు కూడా దయచేసి అన్నిటికంటే ప్రభా పరిశుద్ధ ఆత్మను కలిగి జీవించకు మీరు మా మధ్య ఉంటకు వచ్చినారు కదా. మేము కూడా ప్రభా మీకు ప్రజలమే ఉంటకు మీ ఆత్మకి విరోధం ప్రతి ఒక్కటి మా నుంచి తొలగించు కృప కూడా దయచేసి కనికరమైన కటాక్షం దయచేసి మీరు దీవించి కటాక్షిస్తూ అయ్యా ఎవరైనా బలహీనగాను అనారోగ్యం ఉంటే వారు ముట్టి స్వస్థపరచండి. వారికున్న ప్రతి అనారోగ్య విషయంలో వారు విడిపించి మంచించండి. ప్రతి వారిపైన కృప తెచ్చేసి నీ దయా కనుక ప్రతి వారికి తెచ్చుకరికరించని నీ కృపలో ప్రకోతండి. మరి దినమక నేను కలుసుకోవడం తగు సమయంలో కలుసుకున్న కృప ప్రతి వారికి దయచేసి అన్వేషణ దీవించి ఆశ్రయించమని, దీవెన ఆశ్రయ ప్రతి బిడ్డగా దయచేసి కరుణించమని యేసుక్రీస్తు పరిశుద్ధమున ప్రార్థించి వడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.